I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 11th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 11వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాలని ప్రభు దీవించి ఈ 11వ పాఠాన్ని మనము ధ్యానించే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మనకి ఇవ్వబడిన ఈ యొక్క పాఠ్యాంశం ఇంగ్లీష్లో ఏమన్నా ఉందంటే టేకెన్ అండ్ ట్రైడ్. ఆ మాటలు చక్కగా టీ మీద వచ్చే టేకెన్ అండ్ ట్రైడ్ అని. నేను మన భాషలో దీన్ని బంధించి తీర్పు తీర్చిరి అని తర్జుమా చేస్తున్నాను. బంధించి తీర్పు తీర్చిరి. ఎవరిని బంధించి? యేసు ప్రభువుని బంధించి తీర్పు తీర్చిరి. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క 11వ పాఠం మార్కు సువార్త 11వ అధ్యాయం మీద మనకి ఏర్పాటు చేయబడింది కనుక ప్రార్థనాపూర్వకంగా మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని 3 సార్లు చదవండి. దానిలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ముఖ్యంగా యేసు ప్రభు ఆఖరు దినాలు సిలువ వేయబడక ముందు, ప్రాముఖ్యంగా 14వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు ఆ సంఘటన బేతనీలో జరిగింది. అది మంగళవారం సాయంత్రం జరిగింది. ఇంగ్లీష్లో ట్యూస్డే అంటున్నాం కదా, మంగళవారం సాయంత్రం జరిగింది. 2 రోజుల తర్వాత, అంటే బుధవారం గురువారం ఉన్నట్లయితే, బుధవారం లక్షవారం ఉన్నట్లయితే, ఆ శుక్రవారం రోజున పస్కా పండుగ. కనుక ఈ యొక్క అధ్యాయంలో 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చివరి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా, రాయబడిన సంఘటనలన్నీ కూడా ఆ గురువారం, దీన్ని కొంతమంది లక్షవారం అంటున్నారు కొన్ని ప్రాంతంలో, ఆ రోజున జరిగిన సంఘటనలు అన్నమాట. కనుక ఈ విషయాలు మనం ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోబోతున్నాం ఈ గ్రంథం నుంచి, ఈ మార్కు సువార్త 14వ అధ్యాయం నుంచి. ప్రార్థించక ముందు మనందరికీ కూడా మరలా ఎక్కువగా ప్రార్థించవలసిన దినాలు మరలా దగ్గరికి వచ్చేసాయి. మనలో అనేక మంది వార్తల్లో మనం వింటున్న రీతిగా మరలా భయానకమైన వాతావరణం మరలా మన దేశంలో ప్రవేశించిందనే మనం చెప్పుకోవాలా. అది మనందరం భయపడుతున్న ఆ మంకీ పాక్స్ అంటున్నారు కదా, మంకీ పాక్స్ వైరస్ అనగా కోతుల నుంచి వచ్చిన వైరస్ అన్నమాట. ఇది కూడా చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మన దేశ ఆరోగ్య శాఖ వారు ఆల్రెడీ ఈ హెచ్చరిక చేసేశారు దేశం అంతా కూడా. మన దేశంలో కూడా ఇది ప్రారంభం అయిపోయింది. ఒక వ్యక్తికి ఈ యొక్క మంకీ పాక్స్ వైరస్కి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా కనిపించాయి అంటున్నారు. దీని ద్వారా జ్వరం వస్తుంది అంటున్నారు. శరీరం అంతా కూడా ఆ పొంగు వచ్చినట్లుగా పొక్కులు వచ్చేస్తాయి అంటున్నారు, పెద్ద పెద్ద పొక్కులు వచ్చేస్తాయి అంటున్నారు. దీని ద్వారా మరణం కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఆఫ్రికా దేశాల్లో చాలా తీవ్రంగా ఉంది. అనేక మంది వారు మరణించారని కూడా వార్తలు మనకి చెప్తున్నాయి. కనుక దేవుని బిడ్డలుగా మనము ప్రార్థిస్తూ దేవుని యొక్క సహాయం కొరకు వేచి ఉందాం. కడవరకాల చివరి దినాల్లో అనేకమైన ఇటువంటి భయానకమైన పరిస్థితులు ఈ లోకంలో వస్తాయి. కారణం యేసుప్రభువు ముందే చెప్పారు కదా మనకి, లూకాసు సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో అనేక రకాల తెగుళ్ళు వస్తాయన్నారు, అంటే అనేక రకాల వ్యాధులు వస్తాయన్నారు. కనుక ఇది కూడా ఆ యొక్క కరోనా వైరస్ లాగే చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది అంటువ్యాధి అంటున్నారు. కనుక మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ముఖ్యంగా నగరాల్లో మనం అనేక మంది నివసిస్తున్నాం, పట్టణాల్లో నివసిస్తున్నాం, పెద్ద గ్రామాల్లో కూడా చాలా మంది జనాలు ఉంటున్నారు. మరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడు ఆయన కృపలో మరి ఇది ఎంత త్వరగా వ్యాపిస్తుంది, ఎంత ప్రమాదకరమైనది, దీనికి నివారణ ఏమైనా ఉన్నదా అంటే వైద్యులు మాత్రం దీనికి నివారణ ఇంతవరకు కూడా సరైన నివారణ లేదు, సరైన వైద్యం లేదనే చెప్తున్నారు. అయినప్పటికీ మనం దేవుని బిడ్డలుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అటువంటి విపత్తు మనకి కలగకుండా, మన దేశంలో ఇది వ్యాపించకుండా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 11వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిద్దాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా ప్రాంతాల్ని, మా సంఘాలని మీరు దీవిస్తున్నారు. అనేక మంది ప్రభువా ఇక వరద బాధితులుగా అనేక ప్రాంతాల్లో అధిక వర్షాలు వచ్చి వరదలతో అనేక కష్టాలు పడుచున్నారు ప్రభువా.
మీ యొక్క కృపను, మీ కనికరాన్ని వారికి అనుగ్రహించి వారిని ఆదుకోండి. అదే రీతిగా మేమందరం కూడా ఆ భయానకమైన వార్త కూడా మరలా మా దేశంలో కూడా మంకీ పాక్స్ వైరస్ వచ్చేసింది అంటున్నారు తండ్రి. ఇది ఎంత ప్రమాదమైనదో మీకు తెలియను. అయితే దాని ద్వారా మా దేశస్తులకి మాకు ఎటువంటి కీడు కలగకుండా దాన్ని మీరే అరికట్టవలసిందని, మీ కృపతో దాన్ని మీరే ప్రభువా బంధించవలసిందని, మీ సహాయం మాకు అనుగ్రహించమని ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం తండ్రి. అనేకమైన ఇటువంటి భయంకరమైన తెగుళ్ళు, అనేకమైన భయంకరమైన విపత్తులు వస్తున్నాయి తండ్రి. వాటన్నిటిని కూడా ఎదుర్కోవటానికి మాకు కావాల్సిన విశ్వాసం దయచేయమని ఈ యొక్క 11వ పాఠాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయం నుంచి అర్థం చేసుకోవటానికి మాకు కావాల్సిన మీ యొక్క కృప, పరిశుద్ధాత్మ శక్తిని, పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి దాని ద్వారా ఈ యొక్క పాఠంలో ఉన్న లోతైన మర్మాలు గ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి 11 వచనాలు కూడా ఇవి బేతనీ గ్రామంలో జరిగింది. ఇది మంగళవారం సాయంత్రం జరిగిందని బైబిల్ పండితులు చెప్తున్నారు. అనగా యేసు ప్రభు సిలువ వేయబడక ముందు 2 రోజుల ముందనమాట. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఇక బేతనీ గ్రామం యెరూషలేముకి 3 కిలోమీటర్లని నేర్చుకున్నాం కదా. అయితే ఇక్కడ వారు మరవలేని సంఘటన ఒకటి జరిగినట్టుగా చూస్తున్నాం. ఈ వివరాలు మనం నేర్చుకోవటానికి మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంఠత వాక్యం అంటున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడున్న యవనస్తులు ఎవరైనా సరే ఈ యొక్క కంఠత వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనము. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మనకి దినాన్న కంఠత వాక్యాన్ని చదివిన వ్యక్తి యవనస్తుడు జోషువా నాంపల్లి. ఈయన పాస్టర్ గారు, ఇక్కడే చదువుకున్నారు ఇది వరకు. వీరు చిత్తూరు ప్రాంతవాసులు. వీరు చిత్తూరులోనే అక్కడ పాస్టర్గా పనిచేసి అప్పుడు మరలా ఎంఏ చదువుకోవాలని బైబిల్ గ్రంథంలో ఈ సంవత్సరం మళ్ళా చదువుకోవడానికి వచ్చారు. కనుక ఇప్పుడు మరలా మా దగ్గర చదువుకుంటున్నారు. ఇక యవనస్తుడు, ఇంకా వివాహం కాలేదు. ప్రార్థించండి వీరి చదువు కొరకు. వీరి తండ్రి గారు కూడా పాస్టర్ గారే చిత్తూరు ప్రాంతంలో. వీరి కొరకు ప్రార్థించండి. ఈ యొక్క వాక్యాన్ని చదివినందుకు పాస్టర్ జోషువా గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కంఠత వాక్యానికి మనం కాస్త పాఠంలో ముందుకు వెళ్ళిన తర్వాత దాని గురించిన వివరణ మనం నేర్చుకుందాం. యేసు ప్రభు వారు ఈ బేతనీ గ్రామంలో ప్రతి సాయంత్రం కూడా యేసు ప్రభు వారు సిలువ వేయబడక ముందు ఆ వారం అంతా కూడా పగలంతా కూడా యెరూషలేములో దేవాలయం వద్ద బోధిస్తూ, అక్కడే అద్భుతాలు చేస్తూ, అనారోగ్యాలను స్వస్థపరుస్తూ, సాయంత్రం వేళ బేతనీ గ్రామానికి వెళ్ళి అక్కడ లాజరు గారు, వారి యొక్క సహోదరులు మార్తమ్మ గారు, మరియమ్మ గారి ఇంటికాడ యేసు ప్రభు వారి శిష్యులు అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. వారే ఆతిథ్యం ఇచ్చేవారు. కానీ ఆ రోజున ఈ బేతనీ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన పేరు సీమోను. ఆయన కుష్ఠరోగి అని చెప్పబడ్డాది ఇక్కడ. అయితే ఆ కుష్ఠరోగిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. కనుక ఆ కుష్ఠరోగి అయిన సీమోను యేసు ప్రభు వారికి విందు చేశారు. ఆ విందులో యేసు ప్రభు వారు శిష్యులు కూడా భోజనం చేస్తున్నారు. వారు భోజనం చేసే సమయంలో ఒక స్త్రీ వచ్చి ఎంతో ఖరీదైన ఆ యొక్క సువాసన గల నూనె, ఇంగ్లీష్లో పర్ఫ్యూమ్ అంటున్నాం కదా, అయితే తెలుగులో అత్తరు అని తర్జుమా చేశారు మనకి. అయితే ఈ యొక్క చక్కని సువాసన గల ఖరీదైన ఆ యొక్క పర్ఫ్యూమ్ అనమాట. కొన్ని ప్రాంతాల్లో సెంట్ అంటున్నారు దీన్ని. అయితే ఈ యొక్క సువాసన గల ఈ యొక్క తైలం, దీన్ని స్పైకనాడ్ అన్నారు. స్పైకనాడ్ అంటే ఇది ఒక అరుదైన ఒక మొక్క నుంచి తీసిన ఆ యొక్క రసాయనం అనమాట. చాలా ఖరీదైనది. ఈ యొక్క స్పైకనాడ్ అనే ఆ మొక్క మన హిమాలయ పర్వతాల్లోనే పెరిగేది, ఇంకెక్కడ పెరిగేది కాదు లోకంలో. అంటే దాని నుంచి హిమాలయ పర్వతాల్లో పెరిగిన స్పైకనాడ్ అనే మొక్క నుంచి తీసిన ఈ యొక్క సువాసన గల నూనె చాలా ఖరీదైనది ఆ రోజుల్లో. కనుక దానిని ఈ స్త్రీ కొనుక్కొచ్చి ఆ యొక్క బాటిల్ పగలగొట్టి యేసు ప్రభు వారి యొక్క తల మీద వేసి ఆయన్ని
అభిషేకించింది అని చెప్పబడ్డది. ఇది ఎంత నూనె అంటే ఒక 1/2 లీటరు, దాదాపుగా 1/2 లీటరు. చాలా ఖరీదైంది. ఎంత ఖరీదంటే ఆ రోజుల్లో 300 దేనారులు అని చెప్పబడ్డాది. 300 దేనారులు అంటే రోజంతా పని చేస్తే కూలి పని ఆ రోజుల్లో అనగా యేసు ప్రభు కాలంలో 1 దేనారం ఇచ్చేవారు. మరి 300 దేనారులు అంటే సంవత్సరం అంతా పని చేయాలన్నమాట. అంటే విశ్రాంతి దినాలు తీసేస్తే 300 దేనారులు అంటే సంవత్సరం అంతా పని చేస్తే వచ్చే డబ్బుతో ఇంత ఖరీదైంది ఈ స్త్రీ కొనుక్కొచ్చింది. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ చక్కని సువాసన గల నూనెని యేసు ప్రభు మీద పోసిందో ఆ ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోయింది. అయితే ఆ స్త్రీ పేరు మార్కు గారు రాయలేదు ఇక్కడ. అప్పుడు మార్కు గారు అన్నారు, శిష్యులలో ఒక శిష్యుడు ఆ యొక్క సువాసన చూచి, ఎందుకు ఇంత ఖరీదైన సువాసన గల నూనెని కొనుక్కొచ్చి ఇలా వృధా చేసేసావు? దీనిని అమ్మి 300 దినారాలు వస్తాయి. దీన్ని అమ్మినట్లయితే దాన్ని పేదలకు ఇస్తే పేదలకు ఉపయోగపడును కదా, ఎందుకు వ్యర్థం చేసేసింది ఈ యొక్క స్త్రీ? ఒక శిష్యుడు అన్నాడని మార్కు గారు రాశారు. ఆ యొక్క అన్న శిష్యుడి పేరు కూడా రాయలేదు ఆయన. ఈ మాటలన్న ఆ శిష్యుని పేరు కూడా మార్కు గారు రాయలేదు. అయితే యోహాను సువార్తలో ఈ వివరాలు మనకి ఇవ్వబడ్డాయి. కనుకనే ఎప్పుడు కూడా ఒక సువార్త తక్కిన సువార్తలో కూడా ఉన్నట్లయితే వాటిని మనం చదివినట్లయితే, వాటిని ధ్యానం చేసినట్లయితే కొన్నిసార్లు ఏమనుకుంటాం, ఇదే కదా అన్ని చోట్ల ఉన్నది, ఇంకా అన్ని చదవటం ఎందుకు, ఒకసారి చదివితే మార్కులో చదివితే చాలులే అనుకునేవారు ఉంటారు, లేదా మత్తయిలో చదివితే చాలులే అనుకునేవారు ఉంటారు. కానీ ఈ యొక్క సందర్భం లేకపోతే ఈ యొక్క విషయం ఆ సువార్తలు 3 ఆటల్లో లేకపోతే సువార్తలు 4 ఆటల్లో చెప్పబడినప్పుడు కానీ అన్నీ కూడా కాస్త సమయం తీసుకుని చదివినట్లయితే కొన్ని అదనంగా మనకు వివరాలు అందుతాయి. ఈ విషయంలో కూడా యోహాను సువార్త 12 మొదటి 6 వచనాల్లో చదివినట్లయితే యోహాన్ గారు రాశారు, ఆ స్త్రీ మేరీ అనగా మరియా, లాజరు గారి యొక్క అక్క అయిన మరియా. మరొక విషయాన్ని కూడా రాశారు ఆయన యోహాను సువార్త 12 ఈ మాటలన్న వ్యక్తి, ఎందుకు ఇంత ఖరీదైన సువాసన గల నూనె వ్యర్థం చేసేసావు, దాన్ని అమ్మేసి పేదలకు ఇస్తే బాగుండు కదా అన్న వ్యక్తి యూదా ఇస్కరియోతు అని యోహాన్ గారు రాశారు. ఆ పేరుని తక్కిన వారు రాయలేదు. అయితే యోహాన్ గారు అదనంగా కొంత వివరణ ఇచ్చారు మనకి. ఈ యూదా ఇస్కరియోతు ఈ మాట అంటానికి కారణం ఏంటంటే, పేదల మీద ఆయనకి ప్రేమ ఉండి కాదు సుమా. యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు కొంతమంది కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలన్నీ కూడా ఒక సంచిలో వేసి ఆ సంచి యూదా ఇస్కరియోతు పట్టుకునేవాడు. ఏదైనా కొనవలసింది ఉన్నట్లయితే ఆయనే కొనేవాడు. అయితే ఇక్కడ మనకి యోహాను సువార్త 12:6 యూదా ఇస్కరియోతు దొంగ అని చెప్పబడ్డాది. కారణం ఆ డబ్బు సంచి ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయన దానిలో కొంత డబ్బును ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండా తన సొంత అవసరాలకు వాడేసుకునేవాడు అనమాట, దొంగ. కనుక ఈ డబ్బు ఈ విధంగా పేదలకు ఇచ్చేయాలని ఏదో పేదల మీద ప్రేమ చూపించినట్టుగా చెప్పాడు, కానీ అది తన చేతికి ఇచ్చినట్లయితే ఆ యొక్క డబ్బుని కొంత స్వాహా చేసేసేవాడు అనమాట. కనుక ఈ వివరాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, మనలో కొంతమంది మన సంఘాల్లో ఆ యొక్క కానుకలు, దశంభాగాలు వాటన్నిటిని కూడా చక్కగా వాటిని ఒక లిస్టు రాసి, పద్దు రాసి చక్కగా వాటిని వ్యర్థం కాకుండా వాటన్నిటిని కూడా చక్కగా ఆ సంఘ వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు ఖర్చు చేస్తున్నారు. అయితే కొంతమంది యూదా ఇస్కరియోతులాగే వారు ఎవరికీ తెలియదు కదా అన్నట్లుగా దేవుని కానుకల్ని, దేవుని దశంభాగాలను కూడా వారు స్వాహా చేసేస్తున్నారు. అది చాలా విచారం. మనందరికీ తెలుసు. అలా చేయటం వలన యూదా ఇస్కరియోతు ఎంత దారుణమైన మరణం పొందాడో మనందరికీ తెలుసు. ప్రియ సోదరి సోదరులారా, ఆ కానుకల కొరకు, దశంభాగాల కొరకు మనం కక్కుర్తి పడవద్దు. అది మనకి మేలు తేదు. ఆ కాసేపు మనం బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దానివల్ల మనకి, మన కుటుంబానికి ఎంతో కీడు కలుగుతుంది. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే, ఈ యొక్క కానుకలు కొన్ని సందర్భాల్లో చాలా విచారం ఏంటంటే, కొంతమంది ఈ కానుకలు వాళ్ళ చేతిలో పెట్టుకుని వారు ఏం చేస్తున్నారు, వారు ఆ కానుకల్ని వాడుకోవటం లేదు, కానీ ఆ కానుకల్ని సేవ కొరకు ఖర్చు పెట్టకుండా వారు వడ్డీలకి ఇచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల వడ్డీలకి ఇచ్చుకుని దాని మీద వచ్చే వడ్డీని వారు తీసుకుంటున్నారు.
అసలు అమౌంట్ ఆక ఎప్పుడన్నా లెక్కలు అడిగినప్పుడు చర్చి వారికి ఇచ్చేస్తున్నారు, ఎంత ఉంది మనకు అన్నట్లుగా. అది కూడా సరికాదు. కారణం ఆ కానుకల డబ్బు సువార్త కొరకు, దేవుని యొక్క వార్త ఇతరులకి అందాలా, ఈ సువార్త చేయటానికి, సంఘ అవసరాలకి. మనం సొంతగా వడ్డీలకి ఇచ్చుకోవటానికి కాదు కదా విశ్వాసాలు ఇస్తున్నది. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ యొక్క యూదా ఇస్కరియోతు తన విలాసాలకి వాడుకున్నాడు. కనుకనే యోహాను సువార్త 12:6లో యూదా ఇస్కరియోతు దొంగ అని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు దానికి వెంటనే స్పందించారు. ఎందుకు ఇంత డబ్బుని వ్యర్థంగా పోసేసావు? మన భాషలో సామెత ఒకటి ఉంటుంది, బూడిదలో పోసిన పన్నీర్ అంటాం. అంటే అంత ఖరీదైంది బూడిదలో పోస్తే ఉపయోగం ఏముంది అన్నట్టుగా దీన్ని వ్యర్థం చేసేసామన్నాడు యూదా ఇస్కరియోతు గారు. యేసు ప్రభువారు వెంటనే స్పందించారు. స్పందించి ఆయన అన్నారు, ఈ యొక్క స్త్రీ చాలా మంచి పని చేసింది. పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను కదా. నా శరీరాన్ని ఈ స్త్రీ మరణం కొరకు తను అభిషేకించింది అన్నారు. అనగా యేసుప్రభు ఇంకొక 2 రోజుల్లో చనిపోతారు. చనిపోతాననే విషయాన్ని ముందుగానే చెప్తున్నారు. ఏ రోజున చనిపోతానని చెప్పలేదు, కానీ త్వరలో చనిపోతాను, నన్ను చంపేస్తారు అనగా నన్ను హతం చేసేస్తారు ఈ యొక్క మత నాయకులందరూ అని చెప్తూనే ఉన్నారు ఆయన. అయితే ప్రభువారు అన్నారు, ఈ యొక్క స్త్రీ నా శరీరాన్ని మరణం కొరకు ఈ యొక్క ఖరీదైన సువాసన గల నూనెతో అభిషేకించిందని చెప్పారు. మరొక మాట కూడా అన్నారు ప్రభువారు, ఎక్కడైతే సువార్త బోధించబడతాదో ఆ ప్రాంతం అంతట్లో కూడా ఈమె చేసిన ఈ సత్కార్యాన్ని తప్పక అందరూ కూడా చెప్పుకుంటారు. తప్పక ఈ యొక్క సత్కార్యాన్ని అందరూ కూడా తరతరాలు కూడా దీన్ని ప్రస్తావిస్తారని చెప్పారు. నిజంగానే ఈనాడు కూడా మనం ఎప్పుడైనా సరే యేసు ప్రభు మరణం గురించి మనం బోధిస్తున్నప్పుడు లేదా దాని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా యొక్క మరియ చేసిన ఈ గొప్ప సత్కార్యాన్ని ఖచ్చితంగా మనం ప్రస్తావిస్తున్నాం. అయితే దీనిని చూసిన యొక్క అధికారులు మనకు చెప్పబడ్డది మార్కు సువార్త 14:9-10 చదివినట్లయితే అనేక మంది యూదులు యెరూషలేము నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బేతనీకి వస్తున్నారంటే దేనికి? వారు విన్నది ఏంటంటే కొన్ని రోజుల క్రిందటే ఈ గ్రామంలో బేతనీలో 3 కిలోమీటర్లే కదా, ఆ బేతనీలో ఒక ఆయన చనిపోయాడంట, ఆయన పేరు లాజర్ అంట, ఆయన సమాధి చేసేసారంట, 4 రోజులు సమాధిలో ఉన్నాడంట, ఆయన్ని ఆ యేసు ప్రభు మళ్ళీ బ్రతికించారంట, ఆయన చూసేద్దాం రండి అనేసి యెరూషలేముకు వచ్చిన ఈ యొక్క పస్కా పండుగ దూర ప్రాంతాల నుంచి కొన్ని దినాల ముందే వచ్చేసేవారు. ఆ వచ్చిన వారు ఈ యొక్క లాజరును చూడాలని తండోపతండాలుగా బేతనీ గ్రామానికి వస్తున్నారంట. వారిని చూసిన ఈ మత నాయకులు, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు దాన్ని చూచి ఓర్చుకోలేక వారు కుట్ర వేసేశారు. ఏమని? యేసు ప్రభువుని చంపేయాలని ఆల్రెడీ వారు కుట్ర వేసేశారు. ఆ కుట్ర ఇంకొక 2 రోజుల్లో అది బయటకు వస్తుంది అనగా నేను సిలువేసేస్తారు. ఆయనతో పాటు లాజర్ని కూడా చంపేయాలని. లాజర్ని చంపేయటం దేనికి? వారి ఉద్దేశం ఏంటంటే లాజర్ కూడా చాలా పేరు వచ్చేసింది. ఈ యొక్క లాజర్ లేపటం వలన ఆ యేసు ప్రభువుకి చాలా పేరు వచ్చేసింది. వీళ్ళిద్దరిని కూడా చంపేసినట్లయితే అప్పుడు మనకి బాగుంటుంది. వారి ఉద్దేశం ఏంటి? ఈ యొక్క యేసు ప్రభువుకి చాలా ఆదరణ పెరిగిపోయింది. అనేక మంది యూదులు ఆయన్ని నమ్ముతున్నారు మెస్సయ్య అని. కారణం మరణించిన వారిని కూడా లేపేశాడు ఆయన. ఆ మరణాన్ని నుంచి లేచిన లాజర్కి కూడా చాలా ఆదరణ వచ్చేసింది. మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనం చూడటానికి రావట్లేదు. వారి ఉద్దేశం ఏంటంటే యాజకులు ఎవరైనా వెళ్తున్నట్లయితే, ఆ మత పెద్దలు వెళ్తున్నట్లయితే వారు ఆ యొక్క రోడ్డు మీద ఉన్నవారు లేకపోతే పక్కన ఉన్నవారు వారిని గౌరవించాలని, వారికి నమస్కారం పెట్టాలని ఆ విధంగా వారు కోరుకునేవారు అనమాట. అయితే వారి ఉద్దేశంలో ఏంటి? ఆ యేసు ప్రభునే పట్టించుకుంటున్నారు. ఆ యొక్క మరణం నుంచి లేపబడిన లాజర్నే చూడటానికి వెళ్తున్నారు, కానీ మనల్ని ఎవరిని పట్టించుకోవడం, మన పక్కన ఉన్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా స్వార్థం వచ్చేసింది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఇంత అద్భుతం చేసి యేసు ప్రభు చనిపోయిన వ్యక్తిని లేపినప్పుడు ఇంకా ఆయన గౌరవించి, ఆయన సత్కరించి, ఆయన ఊరేగించవలసిన ఆ యొక్క పరిస్థితి కాకుండా ఆ మంచి కార్యం చేసినందుకు ఆయన చంపేయాలని కుట్ర వేశారు. యేసు ప్రభువును చంపేయటానికి, యేసు ప్రభువును సిలువ వేసేయటానికి ఒక ప్రధానమైన కారణం, ఈ యొక్క ప్రధానమైన కారణం లాజరును లేపటం వలన. అది యేసు ప్రభు చనిపోకముందు కొన్ని రోజులకు ముందే జరిగిన సంఘటనని మనం నేర్చుకుంటున్నాం బైబిల్ గ్రంథం నుంచి. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అనేక మంది సామాన్య ప్రజలు యూదుల ఆచార ప్రకారంగా దేవుడు చెప్పిన రీతిగా యూదా పురుషులు ఎక్కడున్నప్పటికీ
వారికి 20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే వారందరూ కూడా ఖచ్చితంగా యెరూషలేముకి రావాలి. వారందరూ కూడా పండగకి వచ్చేస్తారు, ఖచ్చితంగా వస్తున్నారు. వారందరూ వచ్చినప్పుడు వారు చెప్పుకుంటున్న ఆ యొక్క విషయం ఏంటంటే, ఆ యేసు ప్రభుని యూదుల రాజుగా చేసేద్దాం, చనిపోయిన వారు లేపేస్తున్నాడంట ఆయన అని చెప్పుకుంటున్నారు. కనుక ఈయన యూదులుగా రాజుగా పెట్టేస్తారేమో, ఈయన యూదుల రాజుగా చేసేసినట్లయితే, ఈ యొక్క ప్రజలందరూ యూదుల రాజుగా ఆయన్ని అభిషేకించినట్లయితే మరి మన పరిస్థితి ఏంటి, మన పదవులేంటి? వారి పదవుల కొరకు, వారి యొక్క పెద్దరికం కొరకు, వారి యొక్క గౌరవం కొరకు, వారి యొక్క ప్రాధాన్యత కొరకు సమాజంలో అదే చూసుకున్నారు. కానీ రక్షకుని గురించి, ఈయన మన మెస్సయ్య, మనకు రక్షణ ఇస్తారు, మన దేవుడీన అనే విషయాన్ని పట్టించుకోలేదు. ప్రియ సోదరి సోదరులు, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా ఆ పెద్దరికం కొరకు, ఆ పదవుల కొరకు, లేకపోయినట్లయితే ఆ గౌరవం కొరకు, ఆ యొక్క సన్మానాల కొరకు, వాటి కొరకే ప్రోకలాడుతున్నామా, పరలోకం కొరకు ప్రోకలాడుతున్నామా? ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక యేసుప్రభు వారు ఈ బేతనీలో విందులో ఆయన చెప్పిన రీతిగా ఈ స్త్రీ అనగా ఆ యొక్క మరియా చేసిన ఆ సత్కార్యం ప్రతి చోట కూడా, సువార్త ఎక్కడికి వెళ్తుంది అన్ని చోట్ల కూడా చాటించబడుతుంది అని చెప్పారు. అదే జరుగుతుంది. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అది గురువారం రాత్రి, దీన్ని లక్షవారం అంటున్నారు కొన్ని ప్రాంతాల్లో. మార్కు సువార్త 14:22 నుంచి 31 వరకున్న వాక్య భాగం. అయితే మార్కు సువార్తలో యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగిన ప్రస్తావన లేదు. కనుక అనేక విషయాలు రాశారు, కానీ యేసు ప్రభు వారు పాదాలు కడిగిన ఆ ప్రస్తావన ఇక్కడ మార్కు గారు రాయలేదు. కానీ యోహాన్ గారు రాశారు ఆ విషయాన్ని. యోహాన్ సువార్త 13వ అధ్యాయం అంతా చదివి చూసినట్లయితే యేసు ప్రభు వారు వారికి ఆ ఆఖరి విందులో పాల్గొనక ముందు యేసు ప్రభు వారు వారందరి యొక్క పాదాలు కూడా కడిగినట్లుగా మనం చదువుతున్నాం. కనుక మనం కూడా ఈ యొక్క యేసు ప్రభు స్థాపించిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమం, దీన్నే సంస్కారం అంటున్నాం మనం, లేదా ఈ యొక్క ప్రత్యేకమైన ఒక గుర్తుగా ఉన్న ఖచ్చితంగా చేయవలసిన ఒక క్రైస్తవ సంస్కారం. దీనిని చేసినప్పుడల్లా కూడా మనం ఖచ్చితంగా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలా. అయితే చాలా సంఘాలు ఇది జరగటం లేదు. కొన్ని సంఘాలు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు. కొన్ని సంఘాల్లో మనం దీన్ని ఏమంటున్నాం, ప్రభు సంస్కారం అంటున్నాం. లేకపోతే కొంతమంది దీన్ని ప్రభురాత్రి భోజనం అంటున్నారు. అయితే చాలా విచారకరమైన విషయం కూడా ఒకటి సంఘంలో సాతాను ప్రవేశపెట్టేశాడు. అదేంటంటే చాలా చోట్ల ఈ యొక్క ప్రభు సంస్కారం లేకపోతే ప్రభు రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం ఏంటంటే పగలు పెట్టుకుంటున్నాం కదా, రాత్రి భోజనం అంటే బాగోలేదండి అని వాదించేవారు కూడా ఉంటున్నారు. ఒకవేళ ఇది రాత్రి పెట్టుకున్నా పగలు, యేసు ప్రభు వారు రాత్రి పెట్టారు, మనం సాధారణంగా పగలు పెట్టుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో వారికి అనుకూలంగా ఉందంటే రాత్రి కూడా పెట్టుకునే ఆ యొక్క పరిస్థితులు ఉంటున్నాయి వారికి. అయితే వారు ఎప్పుడు పెట్టుకున్నప్పటికీ, ఏ రోజు పెట్టుకున్నప్పటికీ మనం సాధారణంగా ఏం చేస్తాం, ఆరాధన రోజున పెట్టుకుంటాం. కారణం ఏంటంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది కనుక, అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం ఆరాధన దినాన్ని పెట్టుకుంటున్నాం. యేసు ప్రభు వారు గురువారం సాయంత్రం పెట్టారు, కారణం మరుసటి రోజున ఆయన సిలువేసేస్తారు కనుక. కనుక ఎప్పుడు పెట్టుకున్నప్పటికీ దీనికి సమస్య లేదు, ఏ దినాన్నైనా పెట్టుకోవచ్చు మనం. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా, సాతాను మనకి సంఘంలో ప్రవేశపెట్టింది ఏంటంటే ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని, యేసు ప్రభు శరీరానికి ఆయన కార్చిన రక్తానికి, యేసు ప్రభు మన కొరకు ఆయన యొక్క శరీరం నలగొట్టబడి తునాతునకలైపోయింది, ఆయన రక్తం మన కొరకు మన పాపాల కొరకు చిందించబడ్డది. ఆ గొప్ప సాక్రిఫైస్ అంటున్నాం, లేకపోతే ఆ గొప్ప బలి అర్పణను, యేసు ప్రభు మన కొరకు సిలువ చేసిన ఆ గొప్ప బలి అర్పణను జ్ఞాపకార్థంగా యేసు ప్రభు స్థాపించిన కార్యక్రమం ఇది. కనుక దీన్ని చాలా చోట్ల ఏమంటున్నారు, దీన్ని బల్లారాధన అంటున్నారు. అది చాలా విచారకరం. మనం ఆరాధించేది బల్లనా ప్రభువునా? బల్లారాధన అంటున్నారు. ప్రభు ఆరాధన ఎందుకు అనకూడదు, బల్లారాధన అంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల వారు ఏదో చాలా గొప్పగా చెప్పేస్తున్నాం అన్నట్లుగా వినయ సంస్కారం అంటున్నారు. వినయ సంస్కారం అంటే ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవటాన్ని వినయ సంస్కారం అనాల. అంతేగాని ఆ యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె, యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క ద్రాక్ష రసాన్ని మనం సేవించడాన్ని వినయ సంస్కారం అనటం చాలా విచారం. కారణం ప్రభువు లేకుండా చేసేసాం. అక్కడ
ప్రభువు చేసిన ఈ గొప్ప శిలువ త్యాగాన్ని, ఆ ప్రభువు మాట చెప్పడానికి మనం సిగ్గుపడుతున్నామా? బలారాధన ఎందుకు అంటున్నాం? యేసుప్రభు ఆరాధన అందాం. లేకపోయినట్లయితే శిలువ ఆరాధన అంటే చాలా బాగుంటుంది కదా. ఒకవేళ ప్రభు సంస్కారం అంటానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నట్లయితే, ఈ ఇటీవల కాలంలో ఒక తోటి సేవకులు అన్నారు, దీన్ని ఎందుకు అంటున్నారండి బలారాధన అంటే? ప్రభు సంస్కారం అని ఆ క్యాథలిక్ సంఘం వారు అంటారండి. వారిని వాడిన మాట నేను వాడను, కనుక వేరే మాట వాడుతున్నాను. ఏ మాట? బలారాధన అని ఆ సహోదరుడు చెప్పాడు. ప్రియ సోదరులారా, యేసు ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని తక్కువ చేయొద్దు మనం. యేసు ప్రభు చేసిన ఇంత గొప్ప త్యాగం, దానివల్లే మనకి రక్షణ ఉన్నది. కనుక వీళ్ళు శిలువారాధన అనండి, లేకపోతే ప్రభు సంస్కారం అనండి, ప్రభురాత్రి భోజనం అనండి, మీకు ఇష్టం వచ్చింది ఏదోటి అనండి, అంతేగాని బలారాధన అనొద్దు, అలాగే వినయ సంస్కారం కూడా అనొద్దు. దయచేసి పాఠం వింటున్న వారు ఈ కార్యక్రమాలు జరిపించే వారికి, అనగా ఇటువంటి కార్యక్రమాలనగా ఈ యొక్క ప్రభు సంస్కారం అయితే కావాలంటే శిలువ సంస్కారం అందాం మనం. అలాంటి కార్యక్రమం, ఆ యొక్క ప్రభు భోజనం, దాన్ని జరిపించే వారి దృష్టికి తీసుకురావాలి. కొంతమంది మరి వారు ఈ యొక్క పాఠాన్ని వినకపోవచ్చు, కనుక వారు కూడా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, మనం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును మనం హెచ్చించాలా, ఆ బల్లను కాదు, వినయ సంస్కారం కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అప్పుడు యేసు ప్రభు వారి పాదాలు కడిగిన తర్వాత అప్పుడు రొట్టె తీసుకుని, ఇది నా శరీరం మీ కొరకు విరగొట్టబడ్డది, దీనిని తినండి సాదృశ్యంగా ఇచ్చారు. అలాగే ఆ ద్రాక్షారసం, ఇది పులిసిన ద్రాక్షారసం కాదు సుమా, తాజా పళ్ళతో చేసిన ద్రాక్షారసం. పులిసిన ద్రాక్షారసం అయితే సారా అయిపోతుంది, అది ఎప్పుడు కూడా వాడద్దు. అయితే కొన్ని సంఘాల్లో ఆ బయట ఎక్కడో షాపులో ఉన్న ఆ ద్రాక్షారసం బాటిల్ కొనుక్కొచ్చి వేసేస్తున్నారు. అది సరికాదు. మనం ద్రాక్ష పళ్ళును, అది ద్రాక్ష పళ్ళు కాలం అయితే ఆ ద్రాక్ష పళ్ళును మనం ఆ మిక్సీలో వేసేసి దాన్ని వడకట్టేసినట్లయితే చక్కని ద్రాక్షారసం వస్తుంది. ఒకవేళ ద్రాక్షారసం పళ్ళు కాని కాలం అనుకోండి, దాదాపుగా సంవత్సరం పొడవునా ద్రాక్ష పండ్లు ఈ రోజుల్లో దొరుకుతున్నాయి మనకి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో దొరకలేదు అనుకోండి, ఆ యొక్క ఎండిన ద్రాక్షాలు ఉంటాయి, దాన్ని కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పళ్ళు అంటారు. అవి రాత్రి నానబెట్టేసినట్లయితే ఉదయాన్నే వాటిని పిసికినట్లయితే చక్కగా రసం వచ్చేస్తుంది, ద్రాక్షారసం. దాన్ని ఇద్దాం. అంతేగాని ఆ షాపుల్లో చేసి అది పులవబెట్టేసిన దాన్ని కొనుక్కురావద్దు మనం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. కారణం యేసు ప్రభు రక్తానికి సాదృశ్యం ఇది. అయితే యేసు ప్రభు వీరికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ఇస్తున్న సందర్భంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు మనకి. అదేంటంటే, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు ఈ రాత్రి అన్నారు. ఆ శిష్యులందరూ కూడా, ప్రభు నేనా 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 అని ఒక్కొక్కరు అన్నారు. నువ్వు కాదు నువ్వు కాదు అన్నారు. యోధ ఇస్కరియోతు కూడా అక్కడే ఉన్నాడు, ఆయన కూడా అడిగాడు, నేనా అన్నాడు. నువ్వు అన్నట్లే అన్నారు ప్రభువారు. అనేటప్పటికీ ఆ వ్యక్తి ఇక అక్కడి నుంచి తట్టుకోలేక నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలిన వారు 11 మంది శిష్యులు. అయితే మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 26 వరకు వాక్య భాగంలో పౌలు గారు చెబుతూ, దీనిని మీరు తరచుగా చేయండి అన్నారు. తరచుగా అంటే కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు, కొన్ని సంఘాల్లో 6 నెలలకు ఒకసారి చేస్తున్నారు, కొన్ని సంఘాల్లో 3 నెలలకు ఒకసారి చేస్తున్నారు, కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి చేస్తున్నారు, ఇంకా కొన్ని సంఘాల్లో ప్రతి వారం కూడా చేస్తున్నారు. అయితే ప్రతి వారం చేస్తే ఇంకా అది దానిలో ప్రత్యేకత ఏమి కనిపించదు అని కూడా మనం అనుకోవాలా. కనీసం నెలకు ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే అయితే మరి నెలకు ఒకసారి చేయాలంటే మనకి చాలా పనితో కూడుకున్నది కనుక కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, కొన్ని సంఘాల్లో 3 నెలలకు ఒకసారి పెట్టుకుంటున్నారు దీన్ని. అయితే మనం ఎప్పుడు చేసినప్పటికీ తరచుగా దీన్ని చేస్తూ ఆ యొక్క యేసు ప్రభు మన కొరకు చేసిన ఆ సిలువ త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఇది అయిపోయిన వెంటనే యేసు ప్రభు వారు శిష్యులు పాట పాడిన తర్వాత వారు ఆ యొక్క యెరూషలేములో మేడగది మీద జరిగింది ఈ యొక్క ఆఖరు విందు, పస్కా విందు అంటారు దాన్ని. దానిలోనే యేసు ప్రభు వారు ఆ రొట్టెని ద్రాక్షారసం ఇచ్చారనమాట. అది అయిపోయిన తర్వాత వారు ఆ సాయంత్రం ఆ రాత్రి వేళ నడుచుకుంటూ ఆ యొక్క యెరూషలేము పట్టణంలో నుంచి కిందకి, అనగా పర్వతం మీద ఉంది కదా ఈ యొక్క సియోను పర్వతం మీద, ఆ సియోను పర్వతం మీద నుంచి కిందకి దిక్కుంటూ వచ్చారు. ఇది దాదాపుగా ఒక 165 అడుగులు ఎత్తు అనమాట. ఈ యొక్క పర్వతం 165 అడుగులు ఎత్తు. కిందకి దిగి వచ్చారు. దిగి వచ్చిన తర్వాత అక్కడే చిన్న సెలయేరు ఉంది, దాన్ని కిడ్రాన్ అంటారు, కిడ్రాన్ వాగ్ అంటారు అనమాట. చిన్న సెలయేరు, అది దాటిన తర్వాత చిన్నదే అది. అప్పుడు
అక్కడే ఒలీవ కొండ ఉన్నది. ఆ యొక్క ఒలీవ కొండ ప్రారంభంలోనే దాని చుట్టూ కూడా అనేకమైన ఒలీవ చెట్లు ఉండేవి. దాన్నే గెత్సేమనే తోట అన్నారు. గెత్సేమనే తోట అన్నారు. అక్కడికి వెళ్ళారు యేసుప్రభు వారు, శిష్యులు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గెత్సేమనే తోట గురించి మనం మార్కు సువార్త 14:32 నుంచి 42 వరకు వాక్య భాగంలో, మార్కు సువార్త 14:32 నుంచి 42 వరకు వాక్య భాగంలో చదువుతున్నాం. గెత్సేమనే అనే మాటకు నూనె అని అర్థం అన్నమాట. అంటే ఒలీవ నూనె అని అర్థం. అక్క యేసుప్రభు వారు, శిష్యులు అక్కడికి వచ్చారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి 2012లో ఈ గెత్సేమనే తోటలో కూడా వెళ్ళి అక్కడ ఒక గంట సేపు గడిపి ప్రార్థించే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ప్రభు స్తోత్రం దానిని బట్టి. అయితే యేసుప్రభు వారు, శిష్యులు అక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క గెత్సేమనే ఈ యొక్క తోట అదంతా కూడా ఒలీవ చెట్లతో నిండున్నదనమాట. ఈ గెత్సేమనే తోటలోనే ఒలీవ నూనె చేసే గానుగ ఉండేదంట ఆ రోజుల్లో. ఒలీవ నూనె చేసే గానుగ, నూనె ఆడించే గానుగ అనమాట. మన గ్రామాల్లో ఉంటుంది, నువ్వులు లేదా వేరుశనగలు ఆడించే గానుగ ఉంటుంది. ఈ రోజుల్లో అన్ని మిల్లులు వచ్చేసాయి మనకి. ఆ మిల్లులో వేసేస్తే కొన్ని నిమిషాల్లో నూనె వచ్చేస్తుంది. ఆ రోజుల్లో గానుగలు ఉండేవి. అయితే అలాంటి ఒలీవ నూనె ఆడే గానుగు ఈ యొక్క గెత్సేమనేలో ఉండేదన్నమాట. చాలామంది యెరూషలేము వాసులు లేదా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా స్వచ్ఛమైన ఒలీవ నూనె కావాలంటే ఈ గెత్సేమనే తోటలోకి వచ్చి అక్కడ ఉన్న గానుగ దగ్గర కొనుక్కునేవారట. దానితో పాటు అనేక మంది అక్కడ ప్రార్థన చేసుకోవాలనే వారు కూడా యెరూషలేము వాసులు, చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి వచ్చి ఈ తోటలో విశ్రాంతి తీసుకుని, ఆ తోటలో నిశ్శబ్దంగా ఉంటుంది కనుక అక్కడ ప్రార్థించుకునేవారు అనమాట. అయితే యేసుప్రభు వారు తన యొక్క శిష్యులను ఈ తోట స్టార్టింగ్లోనే, అంటే దాని యొక్క ప్రారంభంలోనే శిష్యులందరినీ కూడా ఇక్కడ ఉండమని చెప్పారు. శిష్యులందరినీ అక్కడ ఉండమని చెప్పి అప్పుడు ఆయనతో పాటు పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని, ముగ్గురిని కూడా కాస్త లోనకి తీసుకెళ్లారు. ఆ తోటలోనే తీసుకెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు అన్నారు ఈ ముగ్గురితో, మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, నేను కాస్త ముందుకు వెళ్ళి అక్కడ దూరంగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని వస్తానన్నారు. అక్కడ యేసుప్రభు వారు కాస్త ముందుకు వెళ్ళి, వారికంటే కొంచెం దూరం వెళ్ళి ఆ తోటలోనే, ఆ చీకటిలోనే ఆయన అక్కడ ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థించారు? మార్కు సువార్త 14:36 ఇదే కదా మన యొక్క మూలవాక్యం, కంఠత వాక్యం. యేసుప్రభు వారు ఏమని ప్రార్థించారంటే, అబ్బా. అబ్బా అంటే అది అరామిక్ భాషలో నా తండ్రి, లేదా తండ్రి అని అర్థం అనమాట. తండ్రి అని అర్థం. తండ్రి, నీకు సమస్తం కూడా సాధ్యం. ఇది మీ చిత్తమైనట్లయితే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించండి. ఏ పాత్ర? ఆయన పొందబోయే ఆ శ్రమలనే పాత్ర. సఫరింగ్ అంటున్నాం ఇంగ్లీష్లో. శ్రమలనే పాత్ర. కారణం ఆ ఉదయాన్నే ఆయన సిలువేసేస్తారు. ఆయన దేవుడు కనుక ఆ జరగబోయే సంఘటన ఆయనకు తెలుసు. ఆ సిలువ ఎంత ఘోరమైన వేదన ఉంటుందో, ఎంత ఘోరమైన నొప్పి ఉంటుందో ఆయనకు తెలుసు. కనుకనే ప్రభువారు అన్నారు, తండ్రి మీ చిత్తమైనట్లయితే ఈ యొక్క పాత్ర నా దగ్గర నుంచి తొలగించండి, అంటే ఈ యొక్క శ్రమలు నా దగ్గర నుంచి తొలగించండి. అయినప్పటికీ ఇది నా చిత్తం కాదు, మీ చిత్తమే నెరవేరాల అని ప్రార్థించి వచ్చి ఆ ముగ్గురు శిష్యుల్ని, పేతురుని, యోహాన్ని, యాకోబుని చూసేటప్పటికి వారు బాగా గాఢ నిద్ర పెట్టేసింది. నిద్రపోతున్నారు ప్రార్థన చేయటం మానేసి. ఈ విషయాన్ని మార్కు సువార్త 14:38 మనం చదువుతున్నాం. అప్పుడు యేసుప్రభు వారు వారిని లేపి అన్నారు, మీరు శోధనలో పడకుండానట్లు, శ్రమల్లో పడకుండానట్లు మెలకువగలిగి ప్రార్థించండి అని చెప్పి వారిని లేపి మరలా వెళ్ళి కొంచెం దూరం మరలా అదే ప్రార్థన చేశారు. మీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించండి అని. మరలా వచ్చి చూశారు రెండోసారి. మరలా నిద్రపోతున్నారు వారు. మరలా అదే చెప్పారు, మీరు శోధనలో పడుకున్నట్లు, శ్రమంలో పడుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థించండి అన్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. ఈ కడవరకాల చివరి దినాల్లో మన శ్రమలు మనం చుట్టుముట్టేస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి. మూడోసారి మరలా వచ్చారు. మరలా గాఢ నిద్రపోతున్నారు. మూడోసారి కూడా మరలా లేపి, ఇక మీరు ఇంకా పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, వెళ్ళిపోదాం, మనిషి కుమారుడు పట్టుబడే సమయం వచ్చేసింది, రండి వెళ్దామని వారిని తీసుకువెళ్ళారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:14 చదివినట్లయితే యేసు ప్రభువారు మన యొక్క శ్రమలను ఆయన కూడా మనతో పంచుకుంటారు. మన శ్రమలను ఆయన కూడా పంచుకుంటారు. మనందరికీ తెలుసు, షడ్రకు మేషకు అబేద్నెగో వారిని
అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ అగ్నిగుండంలో ఆయన కూడా వచ్చి ఉన్నారు. ఆ అగ్నిగుండంలో ఆయన కూడా వచ్చారు. కనుక మన శ్రమలో యేసు ప్రభు కూడా పాల్గొంటారు. కనుక మనం శ్రమ పడుతున్నప్పుడు మనం ఒక్కరమే కాదు, మనతో పాటు మనకి కనిపించకపోయినప్పటికీ నీ కంటికి ఆయన కూడా మనతో ఉన్నారు. ఆ శ్రమల్లో ఆయన కూడా పాల్గొంటున్నారు. అయితే మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన అయిపోయిన తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయం 43 నుంచి 52 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యూద ఇస్కరియోతు ఆ యొక్క మత పెద్దల్ని, ఆ యాజకుల్ని, శాస్త్రుల్ని, పరిచయుల్ని, సద్దుకాయుల్ని, వారందరినీ అనేక మందిని తీసుకొచ్చేసాడు. పెద్ద గుంపుని ఆ రాత్రి వేళే తీసుకొచ్చేసి ముందుగానే వారికి చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ యొక్క గెత్సెమనే తోటలో, వారు అక్కడ గెత్సెమనే తోటలో ఉన్నారు. కారణం ముందుగానే వారు చెప్పుకుంటున్నారు కదా, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఈ యొక్క ప్రభు భోజనం అయిపోయిన తర్వాత మనం గెత్సెమనే తోటకు వెళ్దామని ముందుగానే చెప్పుకున్నారు. కనుక యూద ఇస్కరియోతుకు తెలుసు వీరందరూ యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా ఆ యొక్క గెత్సెమనే తోటలోనే ఉంటారు ఆ రాత్రి అని. వారిని తీసుకొచ్చాడు. ముందుగానే వారికి ఒక సైన్ చెప్పేశాడు, వారికి ఒక గుర్తు చెప్పేశాడు. నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ఆ క్రీస్తు, యేసు క్రీస్తు అని చెప్పేశాడు. ఆయన వచ్చి వారందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు యూద ఇస్కరియోతు దగ్గరికి వచ్చి బోధకుడా అని పిలిచాడు. రబ్బీ అన్నాడు, అంటే నా బోధకుడా, నా బోధకుడా అని చెప్పేసి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో వారికి ముందే చెప్పేశాడు కదా గుర్తు. వెంటనే ఆయన పట్టుకుని వారు బంధించేశారు. అయితే యేసుప్రభు వారు అన్నారు, నేను ప్రతిరోజు కూడా ఆలయం దగ్గర బోధిస్తున్నాను కదా, అద్భుతాలు చేస్తున్నాను కదా, మీరు నన్ను అక్కడ పట్టుకోలేదు. కారణం ఏంటంటే వాక్యం నెరవేరాలి కనుక మీరు ఈ రీతిగా చేస్తున్నారు. ఏదో ఒక దొంగని, ఒక హంతకుని పట్టుకున్నట్లుగా మీరు నన్ను ఆ యొక్క ఖడ్గాలతో, ఈ యొక్క కర్రలతో నన్ను బంధించడానికి వచ్చారా, మీరు ఏదో ఒక హంతకుని పట్టుకోవటానికి వచ్చినట్లుగా అనేటప్పటికీ వారికి ఆశ్చర్యం అయిపోయింది. కానీ ఆయన విడిచిపెట్టలేదు. అప్పుడు యేసుప్రభు శిష్యులు అయిన ఒక శిష్యుడు ఆయన దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసుకుని ఆ యొక్క ప్రధాన యాజకుడు, ఎవరు ప్రధాన యాజకుడు అప్పుడు? కయఫా గారు. ఆ కయఫా గారి యొక్క సేవకుని యొక్క కుడి చెవిని నరికేశాడని చెప్పబడ్డది. అయితే మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనకి ఎవరు ఆ యొక్క చెవిని నరికేశారు? ప్రధాన యాజకుడి యొక్క సేవకుడి యొక్క కుడి చెవిని నరికేశాడు. ఎవరో పేరు చెప్పబడలేదు, కానీ యోహాను గారు చెప్పారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11 వచనాల్లో పేతురు గారు చేశారు ఆ పనిని. ఆయన దగ్గర ఉన్న ఖడ్గంతో ఆయన యొక్క ప్రధాన యాజకుడి యొక్క సేవకుడి యొక్క కుడి చెవి నరికేశాడని చెప్పబడ్డది. అయితే యోహాను గారు ఆ యొక్క సేవకుడి యొక్క పేరు కూడా రాశారు. సేవకుడి పేరు కూడా రాశారు. అయితే ఆ సేవకుడి పేరు మల్కాస్ అన్నారు. ఏ సేవకుడు? ఆ యొక్క చెవి నరకబడ్డ ప్రధాన యాజకుడి యొక్క సేవకుడి పేరు మల్కాసు. అయితే తక్కిన వారు రాయలేదు, కానీ లోకా గారు మరి వైద్యుడు కదా, అందుకని లోకా గారు రాశారు ఈ విషయాన్ని. లోకా సువార్త 22వ అధ్యాయం 51వ వచనంలో ఎప్పుడైతే చెవి నరికేశాడో పేతురు గారు, వెంటనే యేసు ప్రభు వారు స్పందించి ఆ యొక్క తెగిపోయిన చెవిని మరలా వెంటనే ముట్టుకొని, అనగా ఆ వ్యక్తి యొక్క చెవిని ముట్టుకొని వెంటనే అప్పటికప్పుడే స్వస్థత ఇచ్చేశారు. ఎంత అద్భుతమో చూడండి. యేసు ప్రభు చనిపోకముందు ఆఖరిగా చేసిన అద్భుతం అన్నమాట. ఎవరికి ఇది? ఆయన విరోధులు ఆయన పట్టుకోవడానికి, ఆయన చంపేయడానికి వచ్చిన వ్యక్తికి కూడా ఆ చెవి నరికివేస్తే ఆ యొక్క చెవిని మరలా వెంటనే స్వస్థపరిచేశారు. ఎంత ప్రేమ గల, ఎంత జాలి గల దేవుడో చూడండి. శత్రువులు కూడా స్వస్థపరిచేశాడు. మా బాగా చేశామని విడిచిపెట్టేయలేదు. అయితే మరి మార్కు గారు ఎందుకు రాయలేదు ఫలానా మాల్కాసు ఆయన చెవి నరికేశారని ఎందుకు రాయలేదంటే, మార్కు గారికి ఈ యొక్క విషయాలన్నీ కూడా పేతురు గారే చెప్పారు కనుక పేతురు గారు నేనే నరకాలని చెప్పుకోవటానికి ఆయనకి మనసొప్పలేదు. కనుక యోహాన్ గారు రాశారు, కానీ యోహాన్ సువార్తలో, మార్కు సువార్తలో పేతురు గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మార్కు గారు రాశారు కనుక మార్కు గారు రాయలేదు. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలా. పేతురు గారు చేపలు పట్టేవాడు కనుక చేపలు పట్టే వల ఎలాగయ్యాలో ఆయనకి తెలుసు, కానీ ఈ యొక్క కత్తితో యుద్ధం చేయటం ఆయనకి ఏం తెలుసు? కనుక ఆయన బహుశా ఆ యొక్క సేవకుడు యొక్క మెడ నరికేయాలనుకుని ఉంటాడు, కానీ ఆయన చెవి నరికేశాడు. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే, బహుశా పేతురు గారు ఎడం చేయి పుర చేయి పని అంటారు చూడండి, అలాగా ఎడం చేయితో పని చేసే వ్యక్తి. అంటే కొంతమంది ఎడం చేతితోనే పనులన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఈయన కూడా ఎడం చేతితో ఆ పనులన్నీ కూడా చేసే వ్యక్తి అయి ఉంటాడు. అందుకనే కుడి చెవి నరకబడ్డది.
అంటే ఇలాగా మెడని ఇలాగ నరకాలనుకునేటప్పటికి ఆ మెడ తప్పిపోయింది, ఎందుకంటే ఆయనకి కత్తితో యుద్ధం సరిగా రాదు కనుక. అప్పుడు ఆ కుడి చెవి తెగిపోయింది అనమాట అని కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ వెంటనే యేసు ప్రభు వారు స్పందించారు, స్వస్థతనిచ్చేశారు. అయితే అక్కడి నుంచి తీసుకుని యేసు ప్రభువుని ఆ సమూహం అంతా వారు యేసు ప్రభుని తీర్పు తీర్చడానికి తీసుకువెళ్ళిపోయారు. తీర్పు తీర్చడానికి ఈ విషయాలు మనం మార్క్స్ వార్త 14 అధ్యాయం 60 నుంచి 72 వరకున్న వచనాల్లో మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారు తీసుకువెళ్ళిపోయి ఎక్కడ తీసుకెళ్లారు? శాన్హెడ్రిన్ అంటారు. శాన్హెడ్రిన్ అంటారు అంటే యూదుల యొక్క అసెంబ్లీ అన్నమాట. మనం అసెంబ్లీ అంటాం కదా మన యొక్క రాష్ట్రానికి, లేకపోతే మన దేశానికి పార్లమెంట్ అంటాం కదా, అలాంటిది అనమాట. 70 మంది ఉంటారు దానిలో. రాత్రి వేళ తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ఆ శాన్హెడ్రిన్ అనే ఆ యొక్క పార్లమెంట్ లేదా అసెంబ్లీ రాత్రి వేళ జరగదు. ఇది అర్ధరాత్రే పెట్టేశారు. రాత్రి వేళే అంటే అక్రమంగా అన్యాయంగా తీర్పు తీర్చాలి కనుక అర్ధరాత్రి పెట్టేశారు అనమాట. ఎప్పుడు కూడా పగలే జరపాల వాళ్ళ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా, యూదుల యొక్క నియమ నిబంధనల ప్రకారంగా పెట్టేసి కొంతమంది అబద్ధ సాక్షులు తీసుకొచ్చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పించేశారు యేసు ప్రభుకు వ్యతిరేకంగా. కానీ వారు రుజువు చేయలేకపోయారు. ఈ విషయాలు మనం మార్క్స్ వార్త 14 అధ్యాయం 53 నుంచి 59 వరకు, మార్క్స్ వార్త 14 అధ్యాయం 53 నుంచి 59 వరకున్న వాక్య భాగం. అప్పుడు ప్రధాన యాజకుడు కయఫాస్ గారు ఆ సంవత్సరం, ఆయన అంతకు ముందున్న ప్రధాన యాజకుడు అన్న, ఆయన పేరు అన్న యొక్క అల్లుడు. అయితే మనకి చరిత్ర ఏం చెప్తుందంటే ఈ యొక్క అన్న అనే ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ఇంకా జీవించే ఉన్నాడు. ప్రధాన యాజకుడి యొక్క పని ఆయన చనిపోయే వరకు కూడా ప్రధాన యాజకుడిగా కొనసాగాలి. ఆయన లేవీయుడు. కానీ ఆయన కొంతకాలం పనిచేసిన తర్వాత ఆ రోమా ప్రభుత్వానికి లంచం పెట్టి ఆయనకి 5 కొడుకులు ఉన్నారంట చరిత్ర చెప్పేది. ఆ 5 కొడుకుల్ని ఒకరి తర్వాత ఒకరు ప్రధాన యాజకుడు పెట్టించేశాడు. ఆయనకున్న పలుకుబడితో లంచం ఇచ్చేసి రోమా ప్రభుత్వానికి ఆ పదవి దక్కించుకున్నాడు అనమాట. చివరిగా వాళ్ళ అల్లుని కూడా పెట్టేశాడు ప్రధాన యాజకుడిగా, కయఫాస్ని. అయితే మనకున్న అనగా బైబిల్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారంగా లేవీయులకి ఇవ్వబడిన ఆ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా దేవుడు ఆ యొక్క ప్రధాన యాజకుడి యొక్క మొదటి కుమారుడు ప్రధాన యాజకుడు అవుతాడు. ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత ఆయన బ్రతికొండగా మొదటి కుమారుడికి ఆ ప్రధాన యాజకుడు బ్రతికొండగా ఆయన పెద్ద కొడుక్కి ప్రధాన యాజకుడిగా పదవి చేపట్టే అవకాశం లేదు. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ప్రధాన యాజకుడు అవుతాడు పెద్ద కొడుకు. చిన్న కొడుకు రాదు అవకాశం. ఒకవేళ పెద్ద కొడుకు ఏదైనా ప్రమాదంలో చనిపోతే అప్పుడు రెండో కొడుకు వస్తుంది. ఈయన ఏం చేశాడు? ఒక్కొక్క కొడుకు ఒక్కొక్కసారి ఇప్పించేశాడు. అల్లుడికి కూడా ఇప్పించేశాడు. అల్లుడికి ఏ రీతిగా కూడా ప్రధాన యాజకుడు అయ్యే అవకాశం బైబిల్ ప్రకారంగా లేదు. అంటే చూచారా, యేసు ప్రభు కాలంలో ఆ యొక్క యాజకత్వాన్ని కూడా వారి యొక్క పలుకుబడి, వారి లంచాలు ఉపయోగించి ఆ యొక్క పదవుల్ని వారి కుటుంబానికే దక్కించుకున్నారనమాట. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మన సంఘాల్లో మనం కూడా ఈ రీతిగా ఏదో రీతిగా మన పలుకుబడి ఉపయోగించి, లేకపోయినట్లయితే ఎవరికైనా మనం కాస్త ఏదో లంచం ఎర చూపి మనం కూడా అలాంటి పదవుల్లో కొనసాగటానికి ప్రోకలాడుతున్నామా? ప్రియ సోదరి సోదరులారా, దాని ద్వారా మనం పరలోకం వెళ్తామా? అది కానే కాదు. మనం ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈ యొక్క ప్రధాన యాజకుడు కయఫాసు పైకి లేచి వారందరి ముందు కూడా ఈ యొక్క పార్లమెంట్ లేకపోతే ఈ అసెంబ్లీలో ఆ 70 మంది ముందు లేచి, ఆయన ప్రశ్న అడుగుతున్నాడు అనమాట యేసు ప్రభుని, నీవు మెస్సయ్యవా అనగానే యేసు ప్రభు వారు అన్నారు, అవును నీవన్నట్లే అనేసి యేసు ప్రభు వారు అన్నారు, ఒక దినాన్న నేను మేఘారూఢుడై సింహాసనాసీనుడై నేను తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చొని రావటం నువ్వు చూస్తావు అని అన్నారు. ఈ విషయాలు మార్కు సువార్త 14 అధ్యాయం 62వ వచనం. మార్కు సువార్త 14 అధ్యాయం 62వ వచనంలో నేను సింహాసనాసీనుడై తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని వస్తానని ఎప్పుడైతే చెప్పాడో కయఫాస్ గారు ఎంతో కోపంతో తన వస్త్రాలు చించేసుకుని, యాజక వస్త్రాలు చించేసుకుని, ఇది దైవ దూషణ, ఇది సరిపోద్ది మనకి ఈయన సిలువ వేసేయటానికి, ఇక ఏ ఆధారం అక్కర్లేదు, ఏ రుజువు అక్కర్లేదు, నేను మెస్సియానని చెప్పుకున్నాడు ఈయన, అది దైవ దూషణ, ఈయన్ని సిలువేసేద్దాం అన్నాడు. మార్కు సువార్త 14 అధ్యాయం 63వ వచనంలో ఎప్పుడైతే ఈయన మరణానికి పాత్రుడని ఈ నాయకుడు చెప్పేశాడు, ఏ నాయకుడు? దొడ్డిదారిని అడ్డదారిని ప్రధాన యాజకుడైపోయిన కయఫాసు. ఆయన అల్లుడు కదా, ఆయన ఎలాగవుతాడు? అవ్వకూడదు. అయితే ఆయన ఎప్పుడైతే చెప్పేశాడో తక్కిన వారందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా ఇక
ఒకసారి నాయకుడు చెప్పాడంటే ఇంక తక్కిన వాళ్ళందరూ కూడా దాన్ని ప్రశ్నించేవారు లేరు. ఇది ఎందుకు చేయాలి, మనం మరణించడానికి ఈయనకి సరైన హేతువు లేదు కదా, మరణశిక్ష వేయకూడదు అని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఆయన అన్నదాన్నే వారందరూ కూడా ఇక సరే అనేసి యేసు ప్రభుని చేతులతో కొట్టి ఆయన ముఖాన్ని కప్పెట్టేసి ఆయన కొడుతూ ఆయన మీద ఉమ్ములు వేసేసి, నిన్నెవరు కొట్టారు చెప్పు, నువ్వు ప్రవచనాలు చెప్తావు కదా, మరి నిన్నెవరు కొట్టారు చెప్పు అని ఆయన్ని హింసించారు అక్కడున్న యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు కూడా. చూచారా ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చేసిందో. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఎప్పుడైనా సరే మన యొక్క సంఘాల్లో, మన కమిటీల్లో కూడా ఎవరైనా సరే ఆ యొక్క పెద్ద లేకపోతే ఆ నాయకుడు ఒక మాట చెప్పినట్లయితే ఆ యొక్క మాట అది సరైనది కాకపోయినప్పటికీ, సరైన నిర్ణయం కాకపోయినప్పటికీ, దానిలో కొంత ఇతరులకు ప్రమాదం కలుగ చేసే విషయాలు కూడా దానిలో దాగి ఉన్నప్పటికీ అందరూ కూడా ఏం మాట్లాడకుండా మీరు చెప్పిందే రైట్ అండి అని అందరూ చేతులు ఎత్తేసే అటువంటి అలవాటు చాలా చోట్ల వచ్చేసింది. అది సరికాదు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన సిలువేసేయటానికి ఈ నాయకుడు ఒక్కసారి ఇలాగ ఎప్పుడైతే చెప్పాడు ఇది దైవ దోషణ కనుక ఈయన చంపేద్దామని, సిలువేసేద్దామని, ఇంకెవరు కూడా మారు మాట్లాడలేదు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క ప్రాంతాల్లో, మన సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల జరుగుతున్నావా అంటే మనం ప్రశ్నించుకోవాలా. ఈ విధంగా ఆయన్ని అన్యాయపు తీర్పు అర్ధరాత్రి తీరుస్తుంటే, అది చేయకూడదు రాత్రి వేళ, అర్ధరాత్రి అన్యాయపు తీర్పు తీర్చేశారు. ఆ యొక్క బయట వాకల్లో ఏం జరుగుతుంది, అది ఏప్రిల్ నెలలో చాలా చల్లగా ఉంటుంది ఇశ్రాయేల్ దేశంలో. కనుక మంట వేశారు బయట. ఆ మంట చుట్టూ కూడా ఆ యొక్క ప్రధాన యాజకుడి యొక్క ఆ సేవకులు, కాపలా వాళ్ళందరూ కూడా అక్కడ మంట దగ్గర కాగుతున్నారు. పేతురు గారు కూడా వచ్చి మంట దగ్గర కూర్చున్నాడు. ఆ ప్రధాన యాజకుడి యొక్క సేవకురాలు ఒక అమ్మాయి చూసి, నీవు కూడా ఈయన శిష్యుల్లో ఒకళ్ళలా కనిపిస్తున్నావు నాకు అన్నది. ఈయన వెంటనే నాకెవరో తెలియదు, ఆయనకి నాకేం కనెక్షన్ లేదు, ఏం జరుగుతుందని అందరూ వస్తుంటే నేను కూడా వచ్చాను అన్నాడు. బొంకేశాడు ఒకసారి. అప్పుడు వెంటనే కోడి పుంజు కూసింది. అంతకుముందే కదా యేసుప్రభు వారు ఆ దినానే చెప్పారు కదా, నీవు నన్ను ఆ యొక్క కోడి 2 సార్లు కుయ్యక ముందు నన్ను 3 సార్లు బొంకుతామని చెప్పేశారు యేసుప్రభు వారు. నేను అలా చేయను, కావాలని చనిపోతాను మీ కొరకు అన్నాడు. ఇప్పుడు బొంకేశాడు. మరలా కాస్త ఆయన ముందుకు వెళ్ళేటప్పటికి ఆ యొక్క అమ్మాయి మరలా చూసి, ఆయన శిష్యుల్లో ఒకళ్ళ కనిపిస్తున్నావు నాకు, ఆయనతో ఇది వరకు నువ్వు ఉన్నావు, నేను చూశాను నేను అన్నది. ఆయన శాపనార్థాలు పెట్టేస్తున్నాడు, నాకు ఆయనకి ఏమీ కనెక్షన్ లేదు, నాకు ఆయన అంటే తెలియదు అన్నాడు. ఇంకా కొంతమంది మంట కాగేవాళ్ళు అన్నారు, నీ మాటలు చూస్తుంటే నువ్వు గలలీలాగా ఉన్నావు, నీ భాష గలలీల భాషలాగా ఉందన్నారు. కానీ మన తెలుగు భాష కూడా కొన్ని ప్రాంతాల్లో అదే భాష కానీ కాస్త యాసగా ఉంటుంది, వేరేగా ఉంటుంది. ఉదాహరణకు మన కోనసీమలో మాట్లాడే భాష కాస్త యాసగా ఉంటుంది తక్కిన వారికి. ఆ యొక్క శ్రీకాకుళం, విజయనగరం అక్కడ మాట్లాడే అది తెలుగు అయినప్పటికీ కాస్త తేడాగా యాసగా ఉంటుంది మనకి. అలాగే ఇలాగా ఆ యొక్క కడప ప్రాంతం వెళ్ళామనుకోండి, మన మాటలు వారికి యాసగా, వారి మాటలు మనకు యాసగా ఉంటుంది, అంటే కాస్త తేడాగా ఉంటుంది. అలాగే ఇక్కడ గలలీయ ప్రాంతం వారి మాటలు యెరూషలేము వారికి కాస్త తేడాగా కనిపిస్తుంది. వారందరి మాట హిబ్రూ భాష అయినప్పటికీ, నీవు గలలీలాగా ఉన్నావు, నీ భాష గలలీలాగా ఉంది, నువ్వు కూడా ఆయన శిష్యులు ఒక్కడవే ఉంటావు అన్నారు. నేను కానే కాదని 3వ మళ్ళీ బ్రొంకేశాడు. 2 సార్లు ఆ యొక్క కోడి పుంజు కూసేసింది. అప్పుడు జ్ఞాపకం వచ్చే యేసు ప్రభువు చెప్పిన మాటలు, నన్ను 3 సార్లు నువ్వు బొంకేస్తావు, ఆ కోడి పుంజు కుయ్యక ముందు నన్ను 3 సార్లు నువ్వు బొంకుతావు అనేటప్పటికి మాటలు జ్ఞాపకం వచ్చి ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఎంతో దుఃఖించాడు పశ్చాత్తాపంతో. ఈ విషయాలు మనం మార్కు సువార్త 14:71-72 చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి మనం అబద్ధం ఆడుతున్నాం, పాపం చేస్తున్నాం, లేకపోతే చెప్పకూడని మాటలు చెప్తున్నాం. వాటికి పశ్చాత్తాపడి పేతురు వలె మనం దుఃఖిస్తున్నామా? అలాగా ఆయన పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కనుక ప్రభు ఆయన క్షమించారు. తర్వాత యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత పరలోకం వెళ్ళిపోకముందు, నీవు నా గొర్రెలను కాయి పేతురు, వీరందరికీ నువ్వే కాపరేవు అని ఆ బాధ్యతను పేతురికి అప్పగించారు. అంటే దేవుడు తప్పకుండా క్షమించాడు. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటి? ఎటువంటి పాపం అయినప్పటికీ, ఎటువంటి అపరాధం అయినా సరే మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమిస్తారు. ఈ రీతిగా యేసు ప్రభుని అన్యాయపు తీర్పు తీర్చేశారు ఆ రాత్రి వేళ. మిగిలిన విషయాలు వచ్చే పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. కృప మనందరికీ కూడా మెండుగా తోడేయండిని గాక. ఈ కడవరకాల చివరి దినాల్లో ఎటువంటి మనకి శోధనలు వచ్చినా, ఎటువంటి మనకి ఒత్తిడి వచ్చినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. యేసు ప్రభుని నా దేవుడు కాదు, నేను క్రైస్తవుని కాదని మనం బొంకొద్దు. మనకు కావాల్సింది నిత్య జీవం.
కనుక దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంతటి ఒత్తిడి వచ్చినప్పటికీ, మరణాపాయం వచ్చినప్పటికీ విశ్వాసంగా నిలబడినట్లయితే మనకు నిత్య జీవం ఉంటుంది, జీవ కిరీటం ఉంటుంది. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 11వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ఆశీర్వదించారు. మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ, కడవ కాల చివరి దినాల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప మాకు దయచేయమని, త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో మేము ఎత్తబడే జనాంగంలో ఉండే ఆ యోగ్యత మాకు అనుగ్రహించమని, ఈ యొక్క పాఠాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. ఈ వీడియోని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని, షేర్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న ఎవరిని వీళ్ళని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. దేవుని చిత్తమైనట్లయితే 12వ పాఠంలో వచ్చే వారం మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప, కాపుదల, భద్రత మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా కొరకు ఈ యొక్క దీన పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉండండి. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని పరిచయం చేయండి. మన యొక్క యూట్యూబ్ మీకు తెలుసు కదా, ప్రొఫెసర్ శరత్ బాబు, దాన్ని కూడా అందరికి కూడా మీరు పరిచయం చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.